రావణ బ్రహ్మ, రావణాసుర, రావణ మహారాజ్ ఇలా చాలా పేర్లు ఉన్నాయి. ప్రతి కథలో నాయకుడు, ప్రతినాయకుడు ఉండాలి. మనం నాయకుడి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకుంటాం, ప్రతి నాయకుడి దగ్గర ఎలా ఉండకూడదో నేర్చుకుంటాం. మనకు తెలిసింది, మన పెద్దలు చెప్పేది కూడా ఇదే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కాయనికి 2 సైడ్స్ ఉంటాయని అందరికీ తెలుసు, అలానే మంచి చెడు ఉన్నాయని తెలుసు. అలాంటప్పుడు నాయకుడి దగ్గర మంచి మాత్రమే చూసి చెడు వదిలేయటం, విలన్ దగ్గర చెడు మాత్రమే చూసి మంచిని వదిలేయటం కరెక్ట్ కాదు అని. మనకి తెలిసిన రామాయణం అనేది రాముడి వైపు మాత్రమే, అందరం అదే చూసాము, మనకి కావాల్సింది కూడా అదే. బట్ ఇఫ్ ఇన్ కేస్ రామాయణం రావణుని వైపు కూడా వింటే ఎలా ఉంటుంది? రామాయణం అనేది భారతదేశంలో 300 అబో రామాయణాస్ ఉన్నాయి. సో నాది కూడా అందులో ఒక వర్షన్ మాత్రమే. మనందరికీ రాముడి బాల్యం గురించి తెలుసు. మనలో ఎంతమందికి రావణుడి బాల్యం గురించి తెలుసు? ఆయన ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, రాజు ఎలా అయ్యాడు అనేది ఎవరికి తెలియదు. తెలిసింది ఆయన రాజు అయి ఉండటం మాత్రమే. నేను ఈ మధ్య ఒక కొటేషన్ చూశాను, విలన్స్ ఆర్ నాట్ బోర్న్, దే మేడ్ బై సమ్వన్. అంటే విలన్స్ అనేవారు పుట్టుకతో విలన్స్ గా పుట్టరు, వారిని కొంతమంది వారి చుట్టూ ఉండే పరిస్థితులు విలన్స్ గా మారుస్తాయి. అలానే రావణుడు అలా తయారవటానికి చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. నేను ఇక్కడ రావణుడు మంచివాడని చెప్పటం లేదు, అలా అని చెడ్డవాడని కూడా చెప్పటం లేదు. ప్రతి వ్యక్తిలో మంచి చెడు అనేవి ఉంటాయి. అతనిలో ఏమీ నేర్చుకోవటానికి లేకుంటే రావణుడు అక్కడ దెబ్బలు తగిలిపడి చనిపోయే స్థితిలో ఉంటే అక్కడికి రాముడు వచ్చి లక్ష్మణుడితో, ఈ ప్రపంచంలో కల్లా గొప్ప పాండిత్యం కలవాడు, గొప్ప రాజు, పరిపాలించటం అనే కళని ఎవరైనా ఇతని దగ్గర నేర్చుకోవాలి అని చెప్తాడు. మనం ఇప్పుడు రావణుడి గురించి తెలుసుకుందాం. నేను చెప్పేది రామాయణమే, కానీ అది రావణుని వైపు. ఇది రావణుని కథ కాదు, రావణుని జీవితం. హాయ్, దిస్ ఈజ్ అశోక్ మురళి. వెల్కమ్ టు ఏఎం ఫ్యాక్ట్స్ ఛానల్. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అది వర్షాకాలం, ఎత్తైన కొండ అంచున వర్షం వల్ల ఎప్పుడు పడిపోతుందో తెలియని ఒక చిన్న గుడిసెలో ఆకలితో వర్షానికి తడుస్తూ దిగులుగా ఉండే తల్లి, అతని 3 తోబుట్టువులు ఆ గుడిసెలో నివసించేవారు. 3 తోబుట్టువులు కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. రావణుడు పెద్దవాడు. అతని తల్లి ఊరు పేరు లేని అసుర జాతికి చెందినది. కానీ ఆమె ఎప్పుడూ, నేను ఒక విశిష్టమైన అసుర తెగకి చెందిన దానిని, దాని పేరు హైతి, కానీ వీరెవరూ నమ్మేవారు కాదు. మన రావణుడు దానిని ఎక్కడో కొంచెం, నేను ఒక గొప్ప తెగకి చెందిన అసురుడనని గర్వంగా ఫీల్ అయ్యేవాడు. రావణుడి తండ్రి పేరు పొందిన మహర్షి వీళ్ళని ఎంత మాత్రం పట్టించుకునేవాడు కాదు. అతను అతని సంతానం గురించి ఆలోచించే బదులు అతని పాండిత్యాన్ని పదును పెట్టుకునే పనిలో నిమగ్నమై ఉండేవాడు. అతనొక బ్రాహ్మణుడు. అతను చెడ్డవాడేం కాదు, కానీ ఆ కులంలో అందరిలాంటి వాడే. ఆయన కూడా గొప్ప స్వార్థపరుడు. ఆయన వాళ్ళ ఇంట్లో ఉండటమే వారు చేసుకున్న పుణ్యం, అదే మహద్భాగ్యం అనుకోమన్నట్టు ప్రవర్తించేవాడు. ఆయన చెప్పే పాఠాల్లో వారు ఆసక్తి చూపటం లేదని వారికి అసురుల పేర్లు పెట్టాడు ఆయన. రావణుడి తండ్రి తన దగ్గర ఉన్న సంపద అంతా అతని మరో భార్య కొడుకు కుబేరుడికి దానాదత్తం చేశాడు. ఇక వీరి దగ్గర ఏమీ మిగల్లేదు. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ పెరిగారు. నిరంతరం ఏదో చెప్పలేని బాధ రావణుడికి నెమ్మదిగా ప్రారంభమైంది. ఒకరోజు దేదీప్యమానంగా వెలిగిపోతున్న అతని అన్న కుబేరుడి భవనాన్ని చూశాడు. అది వారికి చాలా దగ్గరలోనే ఉంది, కానీ వారి మధ్య దూరం అనంతమైనది. 2 ప్రపంచాలు వేరు. రావణుడు, అతని తమ్ముళ్ళు ఉచితంగా పనులు చేసి పెడతామని అన్నా కూడా బ్రాహ్మణులెవరూ వారిని శిష్యులుగా చేసుకోవటానికి ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే వారు అడవి మనుషుల్లా నల్లటి రంగు కలిగి చూడటానికి చెడు స్వభావం కలిగిన వారిలా ఉంటారు. వారిని సంకర జాతి అనేవారు. ఇక ఆఖరి ప్రయత్నం చేసేందుకు ఆ భవనంలోకి రావణుని నల్లని తల్లి శాలువ వెనక దాక్కొని అతని తమ్ముళ్ళు అతని వేలు పట్టుకుని లాగుతుంటే అక్కడ కుబేరుడి కోసం నిలబడ్డారు. అదే సమయంలో అక్కడికి అతని సవతి అన్న కుబేరుడు వచ్చాడు. అన్ని రకాల సంపదలకి అధిపతి, ఈ లోకంలోనే అందరికన్నా ధనవంతుడు. వాళ్ళు భిక్ష పాత్ర పట్టుకుని నిలబడ్డారు. కుబేరుడి టైం చాలా విలువైనది, దానిని వీళ్ళ కోసం వేస్ట్ చేయలేడు. అతను వాళ్ళను చూసి అతని చేతిలో ఉన్న బంగారు నాణ్యాలను అలా విసిరాడు. వారికి భిక్ష దొరికింది.
వాటితో పాటు కుబేరుడు భార్యలు చూసిన అపహాస్యంతో నిండిన చూపులు కూడా దొరికాయి. అత్యాశకి లోభాలకి నిలయమైన అహంకారంతో నిండిన రాజభవనం నుంచి రావణుడు సంపాదించుకున్న గొప్ప ఆస్తి ఏంటంటే ఉన్నత స్థితికి చేరుకోవాలన్న తీవ్రమైన కోరిక. ఆ భవనంలో జరిగిన దానికి అతనిలో రేపుతున్న జ్వాలలని ఆకలి మంటలు కూడా ఆర్చలేకపోయాయి. అతను ఉత్తర దిశన ఎన్నో గొప్ప సామ్రాజ్యాలు ఉన్నాయని విన్నాడు. దేశ నలుమూలలకి ప్రయాణించి మంచు కప్పిన హిమాలయ పర్వతాలని అధిరోహించాలని, వింధ్య సాహ్య పర్వతాల మీద దట్టమైన అడవుల్లో ప్రయాణం చేస్తూ వానరులని, యక్షులని, కిన్నెరలని చూడాలని కలలు కన్నాడు. గంధర్వుల సంగీత ప్రపంచంలో ఉవ్విల్లాడాలని కలలు కన్నాడు. అబ్బా, గెలుచుకుంటే ఎంత ప్రపంచం ఉంది, జీవితాన్ని ఎంత ఆనందంగా గడపొచ్చు. ఒకరోజు రావణుడు ప్రపంచాన్నంతటినీ పరిపాలిస్తాడు. ఉత్తరంగా హిమాలయాల నుంచి లంక దాకా, కాదు లంక నుంచి హిమాలయాల దాకా నేనే ప్రపంచానికి అధినేత అవుతాను. అందరికీ న్యాయం, శాంతి, సమృద్ధి లభించేటట్టు పరిపాలిస్తాను అని అనుకుంటున్నాడు. వాళ్ళు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఎక్కడికంటే అతను గెలిచి సొంతం చేసుకునేందుకు బయట ఒక ప్రపంచం ఉందని అతని నమ్మకం. ఇంతకన్నా మెరుగైన ప్రపంచం అతని కోసం వేచి ఉందని వాళ్ళ తల్లి కన్నీళ్లతో చూస్తూ ఉంది. వారు ఈ ప్రపంచాన్ని జయించాలని ఆమె ఆశించింది. కానీ ప్రతి తల్లి కోరుకునే విధంగానే వారు తమకి సమీపంలోనే ఉండాలని అనుకుంటుంది. కానీ వాళ్ళని ఆపేందుకు ప్రయత్నించలేదు. బహుశా రావణుడి కళ్ళల్లో చెలరేగుతున్న జ్వాలలని ఆమె చూసినట్టుంది. రావణుడు, అతని తమ్ముళ్ళు అలా ముందుకు వెళ్లి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ తల్లి కనిపించింది. చిరిగిపోయిన బట్టల్లో నడుమురిగిపోయి ఉంది. అలా బరువెక్కిన హృదయంతో ఏదో సాధించాలని కోరికతో ఆ దూర తీరాన్ని చూస్తూ విజయం సాధిస్తానన్న ఆశ, అతని ప్రపంచం, అతని గురువు అన్నీ ఆ తీరం మీదే ఉన్నాయని అనుకుంటున్నాడు. ఏ నగరానికి వెళ్ళినా కుబేరుడు చేస్తున్న వ్యాపారాలు, అతని పతాకాలను ఎగరవేస్తున్న ఓడలను చూసి రావణుడు మనసులో రకరకాల భావాలు, గర్వం, ఈర్ష్య, కోపం ఒకేసారి కలిగాయి. వాళ్ళు ఎప్పుడూ ఉత్తర దిశగా ఇంత దూరం ప్రయాణం చేసే సాహసం చేయలేదు. కానీ వెళ్ళిన ప్రతి చోట వాళ్లకు అలజడులు, ఆందోళనలే కనిపించాయి. అకస్మాత్తుగా దాడి చేసే వాళ్ళ వల్ల దేవతల సామ్రాజ్యాలు నెమ్మది నెమ్మదిగా కూలిపోయాయి. పెద్ద సంఖ్యలో జనం తిరుగుబాటు చేయటం వీళ్ళకి తెలిసింది. ఏళ్ల తరబడి ఓడిపోతున్న అసుర తెగలు ఘోరంగా పోరాడుతున్నాయి. కానీ తమ భూమిని తిరిగి పొందటంలో వాళ్ళకి కొంతకాలం మాత్రమే విజయం లభించింది. కేరళ పుత్రుల తెగకి చెందిన మహాబలి లాంటి వ్యక్తి కొన్నేళ్ల పాటు అసురుల ప్రాణం లేని కళలకి మళ్లీ బీజం పోశాడు. ఆయన తన రాజ్యాన్ని 18 సంవత్సరాల పాటు తిరుగు లేకుండా పరిపాలించాడు. అపరిచిత్తులైన కవలలు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు కూడా తమ ప్రాంతంలో అదే చేశారు. కానీ వాళ్ళందరూ త్వరగా కూలిపోయారు. వాళ్ళలా ఊర్లు తిరుగుతూ పెద్దవాళ్ళు అవుతున్న రోజుల్లో ఏ ఊరిలో అయినా అందరికీ విభీషణుడంటే చాలా ఇష్టంగా ఉండేది. పెద్దవాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ దేనిని ప్రశ్నించేవాడు కాదు. అతను వేదాల్లో ఏ భాగాన్నైనా వెనక నుంచి ముందుకి కూడా చాలా సులభంగా చదవగలిగేవాడు. అది రావణుడి వల్ల కూడా కాదు. అయినా వేదాల్లో ఏం లేదని, వాటిని ఎలా చదివినా ఒకటేనని అనుకునేవాడు రావణుడు. రావణుడు నాస్తికుడు కాదు. దేవుడంటే అతనికి చాలా నమ్మకం ఉంది. అతని భౌతిక ప్రగతి కోసం, ఆధ్యాత్మికత ఉన్నతి కోసం ఎప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండటానికి ఇష్టపడతాడు. కానీ అతని దృష్టిలో దేవుడంటే ఒక వ్యక్తిగతమైన విషయం. వాళ్ళ ముఖ్యమైన దేవుడు శివుడు. ప్రాచీన కాలంలో శివుడు అసురుల పాలకులుగా ఉండే కాలంలో ఆయన ఒక గొప్ప అసురుల రాజ్యానికి రాజుగా ఉండేవాడని వీళ్ళకి తెలిసింది. ఆయనే వాళ్ళకున్న ఒకే ఒక్క దేవుడు అనుకోవటం రావణుడికి చాలా ఇష్టం. ఆయనంటే వ్యక్తిగతంగా కూడా రావణుడికి చాలా ఇష్టం. వారు పూర్ణ నది దాటారు. అడవి మరీ దట్టంగా లతలతోనూ తీగలతోనూ అడ్డదిడ్డాలుగా అల్లుకుపోయింది. దారి అసలు కనపడటం లేదు. రావణుడికి కాస్త భయం వేసింది. హఠాత్తుగా దాడి చేసి ప్రాణాలు తీసే ఎన్నో అసురు తెగలకి ఈ అడవులు దాక్కోవటానికి ఉపయోగపడే అడివది. అయినా వాళ్ళు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో కొందరు సాధువులైన మనుషులు వీళ్ళని చుట్టుముట్టారు. వీళ్లపై ఎక్కుపెట్టిన 20 బాణాలు దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వెంటనే కుంభకర్ణుడు చిరిగిన వరంలో నుంచి తుప్పు పట్టిన కత్తిని తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. రావణుడు ఒక్క చూపుతో అతనిని ఆపాడు. రావణుడు పిరికివాడు కాదు. కానీ వీళ్ళు ముగ్గురు వీళ్ళని చుట్టుముట్టిన 20 మంది విల్లుకారులతో సరితోగరు. అది సాహసం చేసే సందర్భం కూడా కాదు.
పైగా వాళ్ళు కార్తవీర్జన్యుడి రక్షక భటులా లేదా అసురులా అన్నది వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు మరీ నల్లగా ఉండటం చేత వాళ్ళని దేవతలని అనుకోలేకపోయారు. ఒడ్డు పొడువు ఉన్న ఒక బలమైన వాడు వీళ్ళ దగ్గరికి వచ్చాడు. అతని జుట్టు కొద్దిగా నెరిసి ఉంది. తన కత్తిని రావణుడి మెడ మీద పెట్టాడు. ఆ తరువాత అతని కన్నా తక్కువ వయసున్న ఒక వ్యక్తి వీళ్ళందరినీ సోదా చేయటం ప్రారంభించాడు. ఇంతలో మరొకడు తన కత్తిని విభీషణుడి గొంతుకి ఆనిచ్చాడు. విభీషణుడు భయంతో ఏడుపు ముఖం పెట్టాడు. రావణుడు ప్రశాంతంగా చూస్తూ ఉండిపోయాడు. ఇది శూరత్వం చూపటానికి అనువైన సందర్భం కాదని అనుకుంటున్నాడు. ఆ తర్వాత వాళ్ళని బంధించి కళ్ళకి గంతలు కట్టి వాళ్ళు వీళ్ళని ఒక గృహలోకి లాక్కెళ్లారు.